అందరికీ నమస్కారం. నేటి పాఠంలో ఒక ట్యాప్‌ని ఉపయోగించి ఒక ఎంఎస్ ఫ్లాట్ లేదా మైల్డ్ స్టీల్ ఫ్లాట్ బార్‌పై అంతర్గత థ్రెడ్ లేదా స్క్రూ హోల్ సృష్టించడం మరియు డైస్ ఉపయోగించడం ద్వారా పైపుపై బాహ్య థ్రెడ్‌ని సృష్టించడం మనం నేర్చుకుందాం. పాఠం చివరిలో మీరు వీటిని చేయగలుగుతారు: స్క్రిబ్లింగ్, బ్లాక్‌తో రంధ్రాలను గుర్తించడం, పిల్లర్ లేదా బెంచ్ డ్రిల్లింగ్ మిషన్‌ని ఉపయోగించి రంధ్రాలు చేయడం, అంతర్గత థ్రెడ్డింగ్ కొరకు ట్యాప్ డ్రిల్ పరిమాణాన్ని గుర్తించడం, హ్యాండ్ ట్యాప్లు మరియు ట్యాప్ రెంచ్ ఉపయోగించి అంతర్గత థ్రెడ్లను చేయడం, హ్యాండ్ ట్యాప్లను ఉపయోగించి అంతర్గత థ్రెడ్స్ చేయడం, డై సెట్‌ని అందించే బాహ్య థ్రెడ్‌ని ఎంచుకోవడం మరియు హ్యాండ్ టూల్స్‌ని గుర్తించడం, పైపుల్ని అందించే బాహ్య థ్రెడ్ మరియు దాని రకాలను గుర్తించడం, వివిధ లాకింగ్ పరికరాల్ని ఉపయోగించడం. దీనికి అవసరమైన టూల్స్ మరియు మెటీరియల్: హ్యాండ్ ట్యాప్ సెట్, పైప్ వైజ్, మెజరింగ్ టేప్, హాక్సా ఫ్రేమ్ మరియు బ్లేడ్, ఆయిల్ క్యాన్, డబుల్ ఎండెడ్ స్పానర్, రింగ్ స్పానర్, మెటర్ పీట్ ప్లాంట్, ఆయిల్, కాటన్ వేస్ట్, కోటర్ బోల్స్ నట్స్, కోటర్ పిన్స్, బిఎస్పి డై స్టాక్ అండ్ డైస్, బెంచ్ వైజ్. ఇప్పుడు మనం హ్యాండ్ ట్యాప్లను ఉపయోగించి అంతర్గత థ్రెడ్లను కత్తిరించడం నేర్చుకుందాం. మెటీరియల్, దాని యొక్క సైజు తనిఖీ చేసి మార్కింగ్ చేయండి. డ్రాయింగ్ కొలతల ప్రకారం ఫ్లాట్ బార్పై స్క్రూ హోల్ స్థానాన్ని మార్క్ చేసి మరియు రంధ్రం యొక్క మధ్య భాగాన్ని సెంటర్ పంచ్తో గుచ్చండి. పెద్ద రంధ్రాల పరిధిని 60 డిగ్రీస్ ప్రిక్ పంచ్ చేయాలి. మెషిన్ వైజ్ మీద జాబ్ని ఫిక్స్ చేసి అలాగే డ్రిల్ చక్లో 4 మిల్లీమీటర్ల డ్రిల్ ఫిక్స్ చేయండి మరియు స్పిండిల్ వేగాన్ని 4 మిల్లీమీటర్ల డ్రిల్కి సెట్ చేయండి, ఎందుకంటే ఇది అన్ని రంధ్రాలకు పైలట్గా వాడండి. తరువాత 8, 10 మరియు 16 మిల్లీమీటర్ల డ్రిల్ని ఒక్కొక్కటిగా ఫిక్స్ చేసి మరియు జాబ్ డ్రాయింగ్ ప్రకారం రంధ్రాల గుండా డ్రిల్ చేయండి. డ్రిల్లింగ్ చేసేటప్పుడు కూలెంట్ ఉపయోగించాలి. డ్రిల్లింగ్ మిషన్ స్పిండిల్ నుంచి టేపర్ పాక్ డ్రిల్ని తొలగించడానికి డ్రిఫ్ట్ను ఉపయోగించండి. డ్రిల్ యొక్క వ్యాసానికి అనుగుణంగా స్పిండిల్ యొక్క ఆర్పిఎంను సర్దుబాటు చేయండి. పనిని పూర్తి చేసి అన్ని మూలలను శుభ్రపరిచి అలాగే నూనెను ఒక లేయర్ లాగా పూయండి మరియు నిర్ధారణ కోసం భద్రపరచండి. డ్రిల్ చక్లో డ్రిల్ బిగించడానికి చక్కీని ఉపయోగించండి మరియు దానిని తొలగించడానికి డ్రిఫ్ట్ పై సుత్తిని ఉపయోగించవద్దు. డ్రిల్లింగ్ యంత్రాన్ని ఉపయోగించి విభిన్న వ్యాసం కలిగిన రంధ్రాలు చేయడం నేర్చుకుందాం. సెంటర్ పంచ్ ఉపయోగించి చేయాల్సిన రంధ్రం యొక్క మధ్య భాగాన్ని పంచ్ చేయండి. డ్రిల్ క్లియర్ చేయడం కొరకు 2 సమాంతర బార్లను ఉపయోగించడం ద్వారా మెషిన్ వైజ్ లో పనిని సురక్షితంగా సెట్ చేయండి. డ్రిల్లింగ్ మిషన్ యొక్క స్పిండిల్లో డ్రిల్ చక్ ని ఫిక్స్ చేయండి మరియు పైలట్ రంధ్రం కొరకు డ్రిల్ చక్ లో 4 మిల్లీమీటర్ల వ్యాసం గల డ్రిల్ ని ఫిక్స్ చేయండి. తగిన కోన్ పుల్లీలలో బెల్ట్ ని మార్చడం ద్వారా స్పిండిల్ వేగాన్ని ఎంచుకోండి. మొదట 4 మిల్లీమీటర్ల డ్రిల్ ఉపయోగించి అన్ని రంధ్రాలను చేయండి. ఇది 8 మిల్లీమీటర్లు, 10 మిల్లీమీటర్లు మరియు 16 మిల్లీమీటర్ల డయామీటర్ డ్రిల్స్ కి పైలట్ హోల్ గా పనిచేస్తుంది. 8 మిల్లీమీటర్లు మరియు తరువాత 10 మిల్లీమీటర్ల రంధ్రం తవ్వడం ద్వారా దీనిని అనుసరించండి. పూర్తయిన తర్వాత డ్రిల్ మరియు డ్రిల్ చెక్ ని తొలగించండి. డ్రిల్ ని వైజ్ లోకి చొచ్చుకుపోకుండా చూసుకోండి. తర్వాత డ్రిల్ ని సురక్షితంగా డ్రిల్ చెక్ లోకి ఫిక్స్ చేయండి. పెద్ద వ్యాసం కలిగిన డ్రిల్స్ మందంగా ఉంటాయి కాబట్టి ఆ డ్రిల్స్ యొక్క డెడ్ సెంటర్ల మధ్య పంచ్ గుర్తులతో కూర్చోకపోవచ్చు. ఇది రంధ్రస్థానం యొక్క మార్పుకు దారితీస్తుంది. మందమైన డెడ్ సెంటర్ల మెటీరియల్లలోకి సులభంగా చొచ్చుకొని పోలేవు కాబట్టి డ్రిల్ పై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తాయి. మొదట్లో పైలట్ రంధ్రాలు తవ్వడం ద్వారా ఈ సమస్యల్ని అధిగమించవచ్చు. ఒక హెచ్చరిక: ఒట్టి చేతులతో చిప్స్ని తొలగించవద్దు. ఎల్లప్పుడూ బ్రష్ని ఉపయోగించండి. మెషిన్ నడుస్తున్నప్పుడు బెల్ట్ మార్చడానికి ప్రయత్నించవద్దు. రంధ్రాలను చేసేటప్పుడు ఫార్ములా లేదా టేబుల్ని ఉపయోగించి ట్యాప్ డ్రిల్ పరిమాణాన్ని నిర్ణయించండి మరియు తదనుగుణంగా రంధ్రాన్ని చేయండి. తక్కువ పరిమాణంలో ఉన్న రంధ్రం ట్యాప్ విరిగిపోవడానికి దారితీస్తుందని గుర్తుంచుకోండి. సులభమైన అమరిక కోసం రంధ్రం యొక్క చివరను చాపర్ చేయండి మరియు ట్యాప్ని ప్రారంభించండి. జాబ్ వర్క్ని వైజ్లో గట్టిగా మరియు అడ్డంగా పట్టుకోండి. జాబ్ వర్క్ యొక్క పై ఉపరితలం వైజ్ దవడల స్థాయికి కొంచెం పైన ఉండాలి. ట్యాప్ను అలైన్ చేసేటప్పుడు
ఎలాంటి ఆటంకం లేకుండా ట్రై స్క్వేర్ ఉపయోగించడానికి ఇది సహాయపడుతుంది. మొదటి ట్యాప్ లేదా టేపర్ ట్యాప్ ని సరైన సైజు ట్యాప్ రెంచ్ లో ఫిక్స్ చేయండి. రెంచ్ చాలా చిన్నదిగా ఉంటే ట్యాప్ తిప్పడానికి ఎక్కువ శక్తి అవసరం. పెద్ద మరియు భారీ రెంచులు పైభాగాన్ని తిప్పడానికి పనిచేయవు మరియు ట్యాప్ విరిగిపోవడానికి దారి తీయవచ్చు. రెంచ్ సమాంతర సమతలంలో ఉందని నిర్ధారించుకోవడం ద్వారా ట్యాప్ ని చాంపర్డ్ రంధ్రంలో నిలువుగా ఉంచండి. థ్రెడ్ ని స్టార్ట్ చేయడం కొరకు సిద్ధమైన దిగువకు ఒత్తిడి చేయండి మరియు ట్యాప్ రెంచ్ ని క్లాక్ వైజ్ దిశలో నెమ్మదిగా తిప్పండి. కుళాయి రెంచ్ ని కేంద్రానికి దగ్గరగా ఉంచండి. సెట్టింగ్ కి అంతరాయం కలిగించకుండా థ్రెడ్ ని ప్రారంభించాలని మీరు నిశ్చయించుకున్నప్పుడు ట్యాప్ నుంచి రెంచ్ ని తీసేయండి. ఒకదానికొకటి 90 డిగ్రీల వద్ద ఉన్న ట్రై స్క్వేర్ ని ఉపయోగించడం ద్వారా ట్యాప్ నిలువుగా ఉండేలా చూసుకోండి. ట్యాప్ వంపు యొక్క వ్యతిరేక వైపు ఎక్కువ ఒత్తిడిని కలిగించడం ద్వారా అవసరమైతే సరిచేయండి. ట్యాప్ అలైన్మెంట్ ని మళ్ళీ చెక్ చేయండి. దీన్ని మొదటి కొన్ని మలుపుల్లోనే సరిచేయాలి. తరువాత చేస్తే ట్యాప్ విరిగే అవకాశం ఉంది. ట్యాప్ ని నిలువుగా ఉంచిన తర్వాత ఎటువంటి ఒత్తిడిని క్రిందికి కలిగించకుండా చివర్లో పట్టుకోవడం ద్వారా రెంచ్ ని తేలికగా తిప్పండి. చేతుల ద్వారా వచ్చే రెంచ్ ఒత్తిడి బాగా సమతుల్యంగా ఉండాలి. ఒకవైపు ఏదైనా అదనపు ఒత్తిడి ట్యాప్ అమరికను మార్చగలదు మరియు ట్యాప్ విరగడానికి కారణమవుతుంది. థ్రెడ్ ని కట్ చేయడం కొనసాగించండి. క్రమానుగతంగా పావు వంతు వెనక్కి తిప్పడం చిప్స్ ని విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. మీకు ఏదైనా ప్రతిఘటన అనిపించినప్పుడు వెనక్కి తిప్పడం ఆపండి. రంధ్రం పూర్తిగా థ్రెడ్ అయ్యే వరకు థ్రెడ్ చేయండి. ఘర్షణ మరియు వేడిని తగ్గించడానికి థ్రెడ్ చేసేటప్పుడు కటింగ్ ద్రవాన్ని ఉపయోగించాలని గుర్తుంచుకోండి. వర్క్ నుండి చిప్లను తొలగించండి మరియు బ్రష్ తో ట్యాప్ ని శుభ్రం చేయండి. పని పూర్తయిన తరువాత ఇంటర్మీడియట్ మరియు ప్లగ్ ట్యాప్ ఉపయోగించి శుభ్రం చేయండి. ఎందుకంటే మొదటి ట్యాప్ రంధ్రంలోకి పూర్తిగా ప్రవేశించినట్లయితే అది ఎటువంటి థ్రెడ్ ని కత్తిరించదు. ఈ పని చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి. ట్యాప్ చేయాల్సిన రంధ్రం యొక్క వ్యాసం ట్యాప్ పరిమాణానికి సరిపోయేలా చూసుకోండి. ప్రతి పావు మలుపు తర్వాత చిప్ ని విచ్ఛిన్నం చేయడానికి వెనుకకు తిప్పండి. ట్యాప్ పరిమాణానికి సరిపోయే రెంచ్ ని ఎంచుకోండి. గృహ నీటి సరఫరాలో కాస్ట్ ఐరన్ లేదా సిఐ వాటర్ లైన్లను ట్యాపింగ్ చేయడం నేర్చుకుందాం. మొదట నీటి సరఫరాని ఆపివేయండి. ట్యాపింగ్ కొరకు పొజిషన్ మార్క్ చేయండి. ఇది మెయిన్ పైన మాత్రమే ఉండాలి. రాచెట్ బ్రేస్ ని పైప్ సి క్లాంప్ కు ఫిట్ చేయండి. మార్కింగ్ ప్రకారం డ్రిల్ ని పెట్టి మరియు హ్యాండిల్ ని తిప్పడం మరియు టాప్ స్క్రూని బిగించడం ద్వారా రంధ్రాన్ని చేయండి. రాచెట్ డ్రిల్ ని తొలగించండి మరియు టేపర్ పైప్ ట్యాప్ తో అంతర్గత థ్రెడ్లను కత్తిరించండి. అవసరమైన కనెక్షన్ ఏర్పరచడానికి ఫెర్రూల్ ని అమర్చండి. ఆపై ఫెర్రూల్ లోపల వాల్వ్ ను తెరిచి వాల్వ్ ని మూసివేయాలి. ఇప్పుడు వివిధ లాకింగ్ పరికరాల్ని ఉపయోగించడం నేర్చుకుందాం. మొదటి భాగం లాక్ నట్. లాకింగ్ నట్ ని బోల్ట్ లో అమర్చండి. తర్వాత నట్ ని బోల్ట్ లో అమర్చండి. రెండవ భాగం కస్టులే నట్. నట్ ని బోల్ట్ లో బిగించండి. తర్వాత నట్ పైన ఉన్న స్తూపాకార కాలర్ లో ఒక స్లాట్ ని కట్ చేసి ఆపై కాలర్ యొక్క స్లాట్ లోకి కాటర్ పిన్ ను పెట్టండి. చివరి భాగం స్లాటెడ్ నట్. బోల్ట్ యొక్క ఎగువ చివరలో ఒక స్లాట్ కట్ చేయండి. తర్వాత నట్ పై స్తూపాకార కాలర్లో ఒక స్లాట్ కట్ చేసి నట్ మరియు బోల్ట్ యొక్క స్లాట్ ద్వారా స్ప్లిట్ పిన్ను చొప్పించండి. ఒక హ్యాండిల్లో రాచెట్ టైప్ డై స్టాక్ ని ఉపయోగించడం గురించి మనం మొదట చూద్దాం. డైస్ల సెట్ ని ఎంచుకోండి మరియు రాచెట్ టైప్ డై స్టాక్ ని ఎంచుకోండి. సర్దుబాటు లివర్ తెరవండి. జీరో సెట్టింగ్ మార్క్ జీరో డై స్టాక్ ని జత చేయండి మరియు తరువాత వరుసగా డైస్ మరియు డై స్టాక్ పై సంఖ్య ప్రకారం 4 డైస్లను పెట్టండి. డైస్ యొక్క పై అంచులో ఉన్న సంఖ్య దానిని ఉంచాల్సిన స్లాట్ సంఖ్యకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం ద్వారా డైస్ సరైన స్థితిలో కూర్చునేలా చూసుకోండి. పైప్ వైజ్ లో పైప్ ని ఫిక్స్ చేయండి మరియు అది తిరగకుండా నిరోధించడానికి బిగించండి. పైప్ యొక్క ప్రొజెక్షన్ వైజ్ నుండి 150 నుండి 250 మిల్లీమీటర్ల లోపు ఉండేలా చూసుకోండి. స్పెల్ సెంటరింగ్ పైప్ గైడ్ ని తెరవండి మరియు పైప్ యొక్క చివర స్టాక్ ని స్లైడ్ చేయండి. స్లైడింగ్ కొరకు పైప్ గైడ్ సరిగ్గా సెట్ చేయబడింది. తరువాత ఫిట్ చేయండి మరియు పొజిషన్ కు లాక్ చేయండి. థ్రెడ్ చేయాల్సిన భాగానికి కటింగ్ లూబ్రికెంట్ ను వర్తించండి. జిఐ పైపులను థ్రెడ్డింగ్ చేసేటప్పుడు ఎల్లప్పుడూ లూబ్రికేషన్ ఆయిల్ ఉపయోగించండి. స్టాక్ కొద్దిగా ఒత్తిడిని వర్తించండి మరియు హ్యాండిల్ ని పైప్ అక్షానికి సరైన కోణంలో ఉంచండి. పైపులో డైస్ కత్తిరించినప్పుడు నెట్టడం ఆపి హ్యాండిల్ ని పైకి మరియు క్రిందికి కదిలించడం ద్వారా భ్రమణాన్ని చేయవచ్చు. మొదటి దారాన్ని కత్తిరించిన తర్వాత లూబ్రికెంట్ ని పైపుకు వర్తించండి. హ్యాండిల్స్ ని గడియార దిశలో తిప్పుతూ ఉండండి మరియు
పైప్ థ్రెడ్ యొక్క పొడవును తనిఖీ చేయండి. సాకెట్ లేదా కప్లింగ్ లో సగం వరకు సరిపోయేలా థ్రెడ్ యొక్క పొడవు సరిపోతుందని ధృవీకరించుకోండి. ఒకవేళ డై స్టాక్ మరియు డై స్టిక్ ఉన్నట్లయితే చిప్లను విచ్ఛిన్నం చేయడానికి స్టాక్ ని యాంటీ క్లాక్ వైపు తిప్పండి. ఆపై రాచెట్ నాట్ ని రివర్స్ చేయండి. హ్యాండిల్ ని సులభతరం చేయండి. వైర్ బ్రష్ తో దారాన్ని శుభ్రం చేయండి. పైపు స్టాక్ చివరకు మించి 1 లేదా 2 థ్రెడ్లు విస్తరించే వరకు ఒక దారాన్ని రూపొందించండి. క్విక్ రిలీజ్ లివర్ ను ఆపరేట్ చేయడం ద్వారా స్టాక్ తొలగించండి మరియు వైర్ బ్రష్ తో థ్రెడ్ ని శుభ్రం చేయండి. స్టాండర్డ్ ఫిట్టింగ్ లో థ్రెడ్ ఏర్పడటాన్ని తనిఖీ చేయండి. థ్రెడ్ చాలా గట్టిగా ఉంటే టైల్ ని సర్దుబాటు చేయడం ద్వారా ఆపరేషన్ ని పునరావృతం చేయండి. ఇప్పుడు మనం 2 హ్యాండిల్ స్టాక్ మరియు డైస్ రాచెట్ రకాన్ని ఉపయోగించడం చూద్దాం. వైజ్ ఓపెన్ చేయండి మరియు పైప్ వైజ్ లోకి పైప్ ను పెట్టండి. ఆపై పైప్ వైజ్ ని మూసివేసి బిగించండి. స్పెల్ సెంటర్ పైప్ గైడ్ ని తెరవండి మరియు పైప్ యొక్క చివర స్టాక్ ని స్లైడ్ చేయండి. సరైన స్లైడింగ్ కొరకు పైప్ గైడ్ ని సర్దుబాటు చేయండి. ఆపై నింపి మరియు పొజిషన్ లో లాక్ చేయండి. థ్రెడ్ చేయాల్సిన భాగానికి కటింగ్ లూబ్రికెంట్ ని వేయండి. ఆపై స్టాక్ కు భారీ ఒత్తిడి చేసి పైప్ కి సరైన కోణాల్లో 2 హ్యాండిల్స్ ని ఉంచండి. హ్యాండిల్ గడియారాన్ని పైపు అక్షానికి కుడి కోణంలో పైపు వైపు భారీ ఒత్తిడితో తిప్పండి. పైపుకు లూబ్రికెంట్ అప్లై చేయండి మరియు హ్యాండిల్ ని క్లాక్ వైజ్ గా తిప్పుతూ ఉండండి. పైప్ థ్రెడ్ మరియు థ్రెడ్ యొక్క పొడవులు సాకెట్ తో చెక్ చేయండి. స్టాక్ ని తీసివేసి వైర్ బ్రష్ మరియు క్లాత్ తో దారాన్ని శుభ్రం చేయండి. ఈ పాఠంలో మనం ఏం చేయాలో చర్చించాం. స్క్రిబ్లింగ్ బ్లాక్ తో రంధ్రాలను గుర్తించడం, పిల్లర్ లేదా బెంచ్ డ్రిల్లింగ్ మిషన్ ఉపయోగించి రంధ్రాలు చేయడం, అంతర్గత థ్రెడ్డింగ్ కొరకు ట్యాప్ డ్రిల్ పరిమాణాన్ని గుర్తించడం, హ్యాండ్ ట్యాప్లు మరియు ట్యాప్ రెంచ్ ఉపయోగించి అంతర్గత థ్రెడ్లను చేయడం, హ్యాండ్ ట్యాప్ ను ఉపయోగించి అంతర్గత థ్రెడ్స్ చేయడం, డైసెట్ ని అందించే బాహ్య థ్రెడ్ ని ఎంచుకోవడం మరియు హ్యాండ్ టూల్స్ ని గుర్తించడం, పైపుల్ని అందించే బాహ్య థ్రెడ్ మరియు దాని రకాలను గుర్తించడం. దీనిపై మీకు స్పష్టమైన అవగాహన ఉందని ఆశిస్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు.